సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఒక్కసారి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన కేస్ స్టడీస్లోకి వెళ్ళిపోదాం. యా. ఒకప్పుడు చాలా కేస్ స్టడీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా మంచి ప్రేక్షక ఆదరణ కూడా రావడం జరిగింది. ఎస్, ఒక్కసారి మనం ఆ కేస్ స్టడీస్కి సంబంధించిన సిరీస్లోకి ఎంటర్ అయిపోదాం. నా దగ్గర ఒక మంచి కేస్ స్టడీ ఉంది, నాకు పంపించారు, నేను చదువుతాను. రేవంత్, నేను నా భార్య ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాము. ప్రస్తుతానికి నెలకి ఇద్దరం కలిసి ఒక 2 లక్షల రూపాయల వరకు సంపాదించుకుంటున్నాము. మాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు. పాప వయసు 7 సంవత్సరాలు, బాబు వయసు 5 సంవత్సరాలు. ఆల్రెడీ ఇప్పటికే పాప పేరు మీదుగా సుకన్య సమృద్ధి యోజన స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు పాప పేరు మీద బాబు పేరు మీద నెక్స్ట్ 10 years వరకు ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నాము. సో నెక్స్ట్ 10 years అంటే ఇప్పుడు పాపకి 7 సంవత్సరాలు కాబట్టి నెక్స్ట్ 10 yearsకి పాపకి 17 సంవత్సరాలు వస్తాయి. బాబుకి 5 సంవత్సరాలు కాబట్టి నెక్స్ట్ 10 yearsకి బాబుకి 15 years వస్తాయి. అంటే బాబు అప్పుడే 10th ఫినిష్ అయ్యి ఇంటర్లోకి వస్తుంటాడు. సో మరి మా పిల్లలకు నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ ఆర్ పాసిబిలిటీస్ ఏ ఉన్నాయి అని అడుగుతున్నారు. మరి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారని చెప్తాను. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. చాలా. మన భారతదేశంలో నేను చూసిన దాని ప్రకారం వచ్చేటువంటి జీతాలతోటి సేవింగ్స్ చేసుకుంటూ పిల్లలని పై స్థాయి వరకు చదివించి రిటైర్ అవ్వటము అనేది 95% మందికి సాధ్యం కాదు. 2 లక్షల రూపాయల వరకు కూడా సాలరీ వస్తుంది అంటున్నారు. ఇంటి ఖర్చులు కానీ ఇవన్నీ 1 లక్ష రూపాయలకి యావరేజ్గా వేసుకోవచ్చు మనం. సరే, బేస్ కేస్ అయినారు 75,000. పైన సుకన్య సమృద్ధి యోజన గత 7 సంవత్సరాల నుంచి పాప పేరు మీద కడుతున్నారు. సుకన్య సమృద్ధి యోజన కట్టడం ద్వారా అమ్మాయి భవిష్యత్తు సెక్యూర్ అవుతుంది కదా అని చెప్పేసి సహజంగా ప్రతి ఒక్క పేరెంట్ ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి 1 నిమిషంలో చెప్పేసి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాను. సుకన్య సమృద్ధి యోజన మీరు ప్రతి సంవత్సరం చేసేటువంటి 1,50,000, 14 ఏళ్ళు లాస్ట్ అనుకుంటా చేయడానికి ఆప్షన్. ప్రతి సంవత్సరం 1,50,000 వరకు మీరు సేవ్ చేసుకుంటూ వస్తారు. మొత్తం కలిపి 69 లక్షలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 వస్తాయి. మధ్యలో 18 సంవత్సరాలు కొంత కార్పస్ ఏదో వస్తుంది. ఇక్కడ 61 లక్ష మనకి డబ్బులు వస్తున్నాయి కదా, ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా 61 lakhsకి ఆఫ్టర్ పాప వయసు ప్రకారం ఒక 14 years తర్వాత 60 లక్షలకి ఎటువంటి విలువ ఉండదు. ఆ డబ్బులు దేనికి సరిపో. పాయింట్ ఈస్ డబ్బులు సరిపో. మీరు చాలా కష్టపడి సేవ్ చేస్తారు డిసిప్లైన్డ్ అనుకుంటున్నాము. పాపకు సంబంధించి సుకన్య సమృద్ధి యోజన కడుతున్నాం కాబట్టి పాప లైఫ్ సెక్యూర్డ్, బాబుకి ఏదైనా చూడాలి అని. ఎవరిది కాదు. ఇప్పటికీ 2 వయసు దాటిపోయింది. అంతకంటే ఇంపార్టెంట్ అంటే మీ వయసు దాటిపోయింది. హియర్ అంతా 40 ఏళ్ళు వయసు ఉండొచ్చు, 7 సంవత్సరాలు అట్లా లేట్ మ్యారేజ్ 38-40 మధ్యలో వయసు ఉండొచ్చు. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అండ్ యూ హార్డ్లీ హ్యావ్ 15 years ఆఫ్ ఎర్నింగ్ బ్యాలెన్స్. 15 సంవత్సరాలకు ఇంకా మించి మీరు ఇంకా సంపాదించలేరు. ఆ 15 సంవత్సరాల్లో అమ్మాయి చదువులు, అమ్మాయికి సంబంధించిన పెళ్లి, అబ్బాయి చదువులు, అబ్బాయికి సంబంధించిన పెళ్లి, అలానే మీరు బతకటం, ఇన్ని ఎలిమెంట్స్కి కావాల్సిన డబ్బులు మీరు సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అసలు ఇంత రీచ్ అవ్వాలి అని అంటే మనం నెలకి ఎంత సేవ్ చేయగలిగితే మనం దీన్ని రీచ్ కాగలుగుతాం ఒకసారి చూద్దాం. నేను 12% బేస్ క్యాలిక్యులేషన్ తోటి చెప్తున్నానండి. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, సరే అమ్మాయి కేసులో 1,50,000 రూపాయల వరకు కూడా, అంటే 1,50,000 అంటే ఇట్ కెన్ బి సమ్వేర్ అరౌండ్ 11,000-12,000, 12,000 అది పే చేస్తున్నారు అనుకుందాం పర్ మంత్ యావరేజ్గా. సుకన్య సమృద్ధి యోజనలో ఇద్దరు పర్సంటేజ్ ఆఫ్ 8.2% ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. కానీ రియాలిటీలో వాళ్ళు 12% రిటర్న్ తోటి 23,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి పర్ మంత్. కానీ వాళ్ళు 12,500 8%తో చేస్తున్నారు. సో అడిషనల్గా పాప కోసము ఆ 12,500తో పాటుగా మ్యూచువల్ ఫండ్లో ఇంకొక 17,000-18,000 చేయాలి. 17,000 కనీసం 15,000 అన్న చేయాలి. అప్పుడు ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ టైంకి డబ్బులు సరిపోతాయి. పెళ్ళికి చెప్పట్లేదు, ఎడ్యుకేషన్ టైంకే. నేను 20 lakhs కరెంట్ మార్కెట్ ప్రైస్ వేస్తున్నాను అంతే. ఎడ్యుకేషన్ కాస్ట్ ఎక్కువ వేయట్లేదు. 20 లక్షలు ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఉంది. అబ్బాయి కేసులో ఒక 23,000, 22-23,000 రూపాయలు ఎస్ఐపి చేయాలి.
సో మీరు చేసేదానికి అడిషనల్గా ఎంత యాడ్ అయింది? ఇందాకదో 15,000 అనుకుందాం రౌండ్ ఫిగర్, ఇది ఒక రౌండ్ ఫిగర్ 20,000 అనుకుందాం, 35,000 యాడ్ అయింది. 35,000 రూపాయలు నెలకి అడిషనల్గా మీరు సేవ్ చేస్తే పిల్ల ఎడ్యుకేషన్కి ఆ డబ్బులు సరిపోతాయి. సరే ఎంత అవుతుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ కూడా అడుగుతారు కాబట్టి సరే అది కూడా మాట్లాడదాం. 12% రిటర్న్ తోటి మనము అప్రాక్సిమేట్గా 23,000 చేసుకుంటూ వెళ్తే ఒక 51 లక్ష 52 లక్షల వరకు వెళ్తుంది. 12% మార్కెట్ కనుక రిటర్న్స్ ఇస్తే సబ్జెక్ట్ టు మార్కెట్ కరెక్షన్స్, మార్కెట్ వాలటిలిటీ ఆఫ్ కోర్స్. సో బేసిక్గా మీరు అనుకున్న ఏదైతే ఫిగర్ ఆ 12,500 ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజనలో చేస్తున్నారో మీరు ఆల్రెడీ 35,000 షార్టేజ్లో రన్ అవుతున్నారు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 35,000 అడిషనల్. ఇది తీసి పక్కన పెట్టండి. కరెక్ట్గా పిల్లలు మీ అమ్మాయి ఇంజనీరింగ్కి వచ్చే టైంకో లేకపోతే గ్రాడ్యుయేషన్కి వచ్చే టైంకి అమ్మాయి గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి మీరు రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తారు. 54 ఏళ్ళు వస్తుంది ఇప్పుడు ఆ పర్సన్కి. 54 ఏళ్ల వయసు అప్పటి నుంచి కరెక్ట్గా ఆయనకు శాలరీ ఆగిపోద్ది. ఇప్పుడు 75,000 ఖర్చు అనుకుందాం. మరి 75,000 రూపాయలు ఖర్చు అంటే 15 సంవత్సరాల్లో యూజువల్గా ఎవ్రీ 10 yearsకి ఇంటూ 3 times అవుతుంది ఎక్స్పెన్స్ రియల్ టైమ్ కేసులో. సరే మన బేస్ కేస్ 2 times అవుతుంది అనుకుందాం. 75,000 అంటే ఇన్ 10 years ఇట్ విల్ బికమ్ 1.5 lakh. ఇన్ 15 years ఇట్ విల్ బికమ్ సమ్వేర్ అరౌండ్ 1,90,000 2 lakhs వేసుకోండి రౌండ్ ఫిగర్. మరి మీకు ఒక 4 కోట్ల డబ్బులు కావాలిగా 15 yearsలో. 4 కోట్ల డబ్బులకు మరి మీరు సమకూర్చాలి అని అంటే ఇప్పుడు మనం ఒక బేసిక్ మ్యాథ్ 15 వేసుకుంటూ పోతే 1 కోటికి 15,000, 4 కోట్లకి 60,000. ఏది 15% రిటర్న్? కానీ 15% లెక్కేయకూడదుగా, 15% చెప్పకూడదు కదా. మరి తక్కువతో వేయాలి కదా, అంటే 80,000 చేయాలి. బేస్ కేసు 80,000 చేస్తే అట్లీస్ట్ మీరు కొంత దూరం వరకు ట్రావెల్ చేయగలుగుతారు. 80,000 మీరు బతకడానికి. మీరు ఎంతసేపు పిల్లల గురించి అడిగారు సరే, మరి మీరు బతకాలి కదా. మీ సర్వైవల్ కూడా ఇంపార్టెంటే కదా. హౌ డూ యూ సర్వైవ్? ఇంకా పెళ్లిళ్ళ గురించి మాట్లాడలే. ఎక్కడికి ఎంత అయింది? 80,000 ప్లస్ 35,000, ఇక్కడికి 1,15,000 అయింది. మీకు వచ్చే జీతం 2,75,000 ఖర్చు. మరి పెళ్ళిళ్ళు ఇదంతా ఏంటి? జీవితం సుఖంగా సాగితే వితౌట్ ఎనీ యాక్సిడెంట్స్, అనుకోని పరిస్థితులు ఏమి మన జీవితంలో ఎదుర్కోకపోతే, పిల్లలు మన మాట వింటే ఇదంతా. మరి అనుకోని పరిస్థితులకు కూడా మనం కొంత ప్రిపేర్ అవ్వాలి కదా. మళ్ళీ జీవితంలో ఇల్లు ఒకటి కావాలి. అసలు ఇప్పటికే ఆల్రెడీ ఇల్లుండి ఈఎంఐలో ఉంటే మర్చిపోండి, ఇంకా చేసేదేం లేదు. ఇప్పుడు ఇంకా 1,20,000 మీరు ఎస్ఐపి చేయడం అనేది మర్చిపోవటమే. ఆల్రెడీ ఈఎంఐలు కడుతుంటారు, మళ్ళీ ఇల్లు కట్టాలి కదా. సరే ఇప్పటిదాకా ఇల్లు లేకపోతే మరి దానికోసం డబ్బులు. ఈ రోజు ₹1,00,00,000 ఉన్న ఇల్లు 15 సంవత్సరాల తర్వాత బేస్ కేస్ సినారియోలో 3 కోట్లు అవుద్దిగా. అదే సేమ్ హౌస్, అదే పాత ఇల్లు. మరి దానికి డబ్బులు. నేను అందుకే చాలా లేట్ అయ్యారు అని. 40 ఏళ్ళు వయసుకి నేను ఎప్పుడు చెప్తాను, నా దగ్గరకు వచ్చే వాళ్ళ వయసు 40. ఎప్పుడు 40 ఏళ్ళ దాకా ఎవరికి కళ్ళు తెరవరు, ఎవరికి రియాలిటీ అర్థం కాదు, ఎంగేజ్ అంతా వేస్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇక్కడ నుంచి డిసిప్లైన్డ్గా పిల్లల పేరు మీద ఒక 35,000 40,000 ఎస్ఐపి, వాళ్ళ కోసం అని చెప్పి ఒక 80,000 ఎస్ఐపి. మరి వీళ్ళు కూడా బతకాలి కాబట్టి కుటుంబంగా పుట్టుగెదర్ ఒక 1,20,000 ఎస్ఐపి చేస్తేనే మళ్ళీ తీసుకెళ్ళి ఏదో పాలసీ కడతా, సేవింగ్స్ పాలసీలు కడతానంటే ఫర్గెట్, యు ఆర్ గాన్. ఇంకా అయిపోయింది. మీరు ఇక మీకు భవిష్యత్తు లేనట్టే, డిసైడ్ అయిపోవచ్చు. దానికి 12% రిటర్న్ వస్తేనే కష్టంగా ఉంది ఇక్కడ సర్వైవ్ కావటం. ఇంకా 8% 7% అంటే యువర్ డన్, ఇంకా అయిపోయినట్టే. కొంతమంది నమ్మకంగా గ్రాట్యుటీ ఏదో కట్టామని అంటారు, నెలకు 10,000 కడితే అప్పుడు 10,000 ఇస్తారంట. అసలు ఇప్పుడు 10,000కి విలువ లేదు. ఇప్పుడు 25,000 కట్టినా, ఇప్పుడు మీరు 50,000 కట్టినా, అప్పుడు 50,000 ఇచ్చినా అప్పుడు 50,000 సరిపోతాయి నెలకి. బేస్ కేసులో 2 లక్షలు అంటున్నాను నేను. రియల్ కేస్ సినారియోలో ఇట్ మైట్ కాస్ట్ 3 to 4 lakhs ఆల్సో పర్ మంత్. మరి ఎంత డబ్బు కావాలి? కాబట్టి ఫస్ట్ ఈ విధంగా డైవర్సిఫై చేసుకొని 12% రిటర్న్స్ ఇచ్చే విధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఓన్లీ ప్రోడక్ట్ దట్ కెన్ సర్వ్ ద పర్పస్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ అండి.